చాలా బాగున్నాడు. అబ్బా, నీ కళ్ళలో కరెంట్ ఉంది. నువ్వు కుమ్మగానే ఫీజు ఎగిరిపోయింది. మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లా ఉన్నారు. నీకు మాత్రం ఏం తక్కువ? పోకిరిలో మొహమ్మద్ ఖాన్ లా ఉన్నావు. ఒకసారి ఢీ కొడితే కొమ్ములు వస్తాయి, రెండోసారి గుద్దునా? ఒక్కసారి గుద్దుతేనే ఉన్న కొమ్మిరిగిపోయింది. చెల్లిపి. ఏమండి వెళ్తున్నారా? ఏ వీలైతే జగ్గు కాఫీ, 40 మాటలు మాట్లాడుకుందామా? పద. ఎరా చందు, యాసలు ఎత్తన్నావేటి? అవును మరి, హైదరాబాద్ లో వేసి యాసలే కదా మరి. చూడు ఒకవెత్తు, చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళరా అంటే సినిమాలకు వెళ్ళేటోడివి. ఇంత వయసు వచ్చింది, సంపాదించి ఆ ముసల్దాన్ని పోషించవలసింది పోయి ఉన్న పొలం అమ్మేసి సినిమాల్లో ఇట్టేస్తానంటావు. పోనీ ఆడిట్ట ప్రకారం అమ్మేయచ్చు కదరా. ఏంటి ఆడిట్టం? ఇక్కడ ఆ పని ఈ పని చేసి ఆడు డబ్బులు పంపిస్తున్నావు. ఇప్పుడే ఆడి నీ మాట వినుకుంటున్నాడు కదా, రేపు ఈ పొలం అమ్మేస్తే నీ మాట వింటాడా? మామయ్య, అమ్మని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. ఏట్రా నీకు తెలిసింది? ఎక్కడి నుంచి పంపిన డబ్బులతో హైదరాబాద్ లో ఎదవేసలు వేస్తున్నావు. ₹1 కట్టబడి సంపాదించు, అప్పుడు తెలుస్తుంది. ఆ మాత్రం సంపాదించడం మాకు తెలుసు. రోసానికి ఏం తక్కువ లేదు. అక్కడ నువ్వు హీరో వేసవేమని రోడ్ల మీద. ఇక్కడ మీ అమ్మ నా కొడుకు హీరో అయిపోతాడో నా నెత్తిన వజ్రాలు కిరీటం పెట్టేస్తానని వెయిటింగ్. రే, పొలం అమ్మటం ఇమ్మటం లాంటివి చేసావా మర్యాదగా ఉండదు. నీకు శాతనైతే ఇక్కడ ఏదో ఉద్యోగం చేసుకో, లేదంటే సైలెంట్గా వెళ్ళిపో. నా సెల్లెల్ని నేను ఆ పాటి చూసుకోగలనరా? ఏంటి అర్థమైందా? ఇదిగో సెల్లమ్మా, పొలం అమ్మటానికి అస్సలు ఒప్పుకోవద్దు. పదవా పదం. ఒరే అయ్యా, వాళ్ళకేంటి తెలుసు నీ గురించి? నువ్వు హీరో అవ్వాలా? డబ్బులిస్తే వాళ్ళు నీకు నిజంగా హీరో యాసం ఇస్తారా అయ్యా? అయితే ఓ పంచి, ఇలా ఈ తీసుకెళ్ళి హీరో అయిపో. అయ్యా, నేను చచ్చిపోయే లోపల మనూరు టూరింగ్ టాకీస్లా నీ బొమ్మ చూస్తాను కదయ్యా. ఏంటిది ఏంటిది? ఇందా ఇందా ఈ అమ్మి. అమ్మా వద్దు, మనకి వస్తువులే వద్దు. హీరోని అవుతాను, ఖచ్చితంగా హీరోని అవుతాను. నీకేదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి. ఉంటానమ్మా. ఒరే అయ్యా, అన్నం తినలరా? రే చందు, చాయ్ తాగు. అరే ఇట్లా తిండి తిప్పలు మానేస్తే హీరో అవుతావా? ఉన్న గ్లామర్ కూడా పోద్ది. నీకు మంచి టాలెంట్ ఉందిరా, ఖచ్చితంగా పెద్ద హీరో అవుతావు. ఎందుకు బాధపడుతున్నావు? ఉన్న టాలెంట్ చూడడానికి ఎవరికి టైం లేదు. ఇక నాకు ఛాన్స్లు ఎవరు ఇస్తారు? ఎవరినైనా కిడ్నాప్ చేస్తేనే నీ టాలెంట్ చూపించాలి గానీ ఇలా ఏడుస్తూ కూర్చుంటే హీరో అవుతావా? కరెక్ట్. మాయ చేసో మంత్రం చేసో నా టాలెంట్ చూపిస్తా, ఆ తర్వాత పైపడదయా. చాయ్ తాగు. ముందు చాయ్ తాగు. అవును నజీర్ భాయ్, నిన్నటి నుంచి రాయుడు కనిపించట్లేదు, ఊరెళ్ళిండా? నిన్నే అడుగుదాం అనుకున్నా. నిన్న పొద్దున్న పాలకని పోయిండు, రాత్రి కూడా రాలేదు, ఫోన్ కూడా చేయలేదు. కొంపదీసి ఆ దుర్గగడివి నేను చేయలేదు కదా? చచ్చా, అలా అనుకో. వాడికి ఊరి మీద గాలి మళ్ళీ ఉంటుంది, చెప్పడానికి తీరిక లేక వెళ్ళిపోయి ఉంటాడు. కనీసం ఫోన్ అన్నా చేసి ఉండేవాడు కదా. ఎందుకైనా మంచి చందు, ఆ దుర్గా ఎక్కడున్నాడు కనుక్కో. అరేరే, అలా అనుకో, నా భయంగా ఉంటుందిరా. మేమంటే ఎందుకే నీకు అంతేది? నీకంటే నాకెవరున్నారా? నీకేమైనా జరిగితే నేను తట్టుకోగలనా? అన్నా నమస్తే. నజీర్ భాయ్, నువ్వు చెప్పింది నిజమే, రాయుడు వస్తున్నాడు చూడు. రాయుడు ఎక్కడికి వెళ్ళావు బేటా? నిన్నటి సంధి చూస్తున్నా, ఫోన్ బి నాయకియా. నడు అన్నరమ్మన్నాడు. అన్నా అన్నా ఎవడరా? నీలకంట. అంటే వాడి గ్యాంగ్లో జరిపోయావు నువ్వు? అంటే నువ్వు నిన్నటి నుంచి వాడి దగ్గర పని చేస్తున్నావా? వద్దురా, నువ్వు గుండావుగా మారద్దురా. నువ్వు ఉద్యోగం చేసి పెద్ద ఆఫీసర్ కావాలరా. మర్యాదగా వస్తావా రావా? రాడ్రా, నువ్వేమన్నా పెద్ద దాదావు అనుకుంటున్నావా? నజీర్ భాయ్ రాడు, ఏం పీక్తావో పీక్కో. ఏంట్రా ఇది? మనం రౌడీలతో చేరటం ఏంట్రా? మంచిది కాదు, రా లోపలికి వెళ్దాం. నేనిప్పుడు నీలకంట మనిషిని,
అర్థమైందా? నేనక్కడే పనిచేస్తా, నాకదే ఇష్టం. ఎందుకు? దేనికోసం? డబ్బు. నేను ఇక్కడికి వచ్చిందే డబ్బు సంపాదించడానికి. నీలకంట డబ్బు ఇస్తాడు, ఆయన చెప్పింది చేస్తా. దాపోదాం. రే, అన్నం పెట్టి ఆదుకున్న మనిషిని తీసుకెళ్తావా? సిగ్గు లేదురా? ఏంటి సెంటిమెంట్ ప్లే చేస్తున్నావు? నాకు అలాంటివి లేవు, నాకు డబ్బే ముఖ్యం. తప్పుకో. రే నమ్మక ద్రోహి, వదిలో. ముఖ్యంరా? చెప్పేది నీకే. మమ్మల్ని దాటి తీసుకెళ్ళి. వద్దులో. వదిలే, వాడిని ఇక్కడికి తీసుకొచ్చి పాముకు పాలు పోసినట్టయింది. చందు, నజీర్ బయట పరిచయం చేసినందుకు తగిన శాస్త్రి చేసావురా. వదులు. వదలకూడదురా, నమ్మక ద్రోహిరా నువ్వు. నీలకంట ముందు మీరంతరా అనవసరం గొడవ పెద్ద చేయద్దు, మీకే మంచి. వదిలేరా చందు, వదులు. వదిలే, వదులు. వాడవునన్నా కాదన్నా రాయుడు నా కొడుకు లాంటి వాడు, నాకేం కాదు. వదిలే. నజీర్ భాయ్, వాణ్ణి నమ్మి పదరా. పెట్టో, సంతకం పెట్టి డబ్బు తీసుకెళ్ళు. 2 కోట్లు విలువ చేసే కేఫ్ని 10 లక్షలకు అమ్మాలంటే ఎవరికైనా బాధగా ఉంటుంది, కానీ నీ ప్రాణం కేఫ్ కన్నా విలువైనది. ఏం దీన్ని బతిమాలేదే? గంతో లేపేశారంటే సంతకం పెట్టావు. అన్నా, చంపనని మాటిస్తే కదా తీసుకొచ్చింది. నజీర్ భాయ్ నన్ను నమ్మేచ్చాడు, అందుకే నిన్ను పంపింది. అంటే చంపుతారా? పబ్లిక్ లో మర్డర్ వద్దని ఇక్కడికి తీసుకొచ్చాం. చూడు, నిన్ను చంపైనా కేఫ్ని తీసుకుంటాం. సంతకం పెట్టు, కనీసం ప్రాణాలైనా దక్కుతాయి. కేఫ్ పోవడం అంటే నా ప్రాణం పోయినట్టే. అయితే చచ్చిపో. సార్ 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 చంపదు సార్. సార్ నజీర్ నేను ఒప్పిస్తాను సార్, నన్ను నమ్మొచ్చాడు సార్. సార్ మీకు దండం పెడతాను సార్. సార్ ప్లీజ్ సార్. సార్ 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 వద్దు సార్. సార్ ప్లీజ్ సార్. నాకు చాలా సంతోషంగా ఉందిరా, నువ్వు మారలేదురా. సార్ ప్లీజ్ లేకపోతే నువ్వు చేస్తావు. వద్దన్నా, ముసలాడన్నా, వదిలేండి అన్న. కేఫ్ నేను రాయిస్తానన్నా. అన్నా, సార్కి నువ్వనే చెప్పన్నా. అరే, ఆ బుద్ధి ముందుండాలి. నువ్వు కవే. సార్ నా తండ్రి అంటాడు సార్, నా మొహం చూసి వదిలేండి సార్. మీరేం చెప్తే చేస్తాను సార్. కేఫ్ నేను రాయిస్తాను సార్. ప్లీజ్ సార్. చెప్పిన మాట వింటే బతికిపోయావుడి కదా. సార్, చంపింది వాళ్ళని అందరికీ తెలుసు. వాళ్ళ మీద కేసు పెట్టలేమా? సాక్ష్యం ఉందా? ఆ నీలకంఠం మీద 375 కేసులు ఫైళ్లలో మగ్గుతున్నాయి. సాక్ష్యం లేదే వాడిని ఏమి చేయలేం. నజీర్ భాయ్ని పంపించకుండా ఉండాల్సింది. ఆ రాయుడు గని తీసుకొచ్చి చేజేతో నజీర్ భాయ్ చంపుకున్నట్టయిదురా. అయినా రాయుడు ఇంత సడన్ ఎలా మారిపోయాడురా? డబ్బురా, నా కొడుకు డబ్బు మించి పడింది. నా కొడుకు చేతికి దొరకాలా? చంపుతారా? నజీర్ భాయ్ చంపుతారా? రే
అన్నం పెట్టే చెయ్యి నరకడానికి ఇలా చేతులు వచ్చారా మీకు? అరే నీలాంటి డబ్బులు బతకదురా, నిన్ను ఇలా చంపేస్తారా? అరే నన్ను వదలండి సార్, మీరు ఇలా చంపేయాలి, వాడాలి, ఇలా తెలిపాలి సార్. సార్ అలా వదలండి సార్, అలా కొడుకు చంపాలి సార్. చంపేరా చంపాయి. కళ్ళ ముందు నజీర్ భాయ్ని చంపేస్తుంటే ఏమి చేయలేకపోయాను రా. అసలు ఏమైందో తెలుసారా? మిమ్మల్ని అందరినీ చంపుతా అని బెదిరిస్తే భయపడి ఆ గ్యాంగ్ లో చేరాను రా. కానీ నజీర్ భాయ్ని కాపాడుకోలేకపోయాను రా. నాకు అసలు బతికే అర్హత లేదురా. చంపేరా చంపే. కేపులు కాపాడుకోలేకపోయాను, నజీర్ భాయ్ని చంపుకున్నాను. నజీర్ భాయ్ హత్యకు నేనే ప్రత్యక్ష సాక్ష్యం. వాళ్ళు అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయాలి సార్. అవును సార్, సాక్ష్యం కావాలని అడిగారు కదా, రాయుడే సాక్ష్యం. పదండి సార్. పదండి సార్. అప్పుడు వెంటనే రాయిని లేపేస్తారు. అంటే ఏంటి సార్? వాళ్ళు మనం ఏమి చేయలేమా? చట్టపరంగా మనం ఏమీ చేయలేం. ఓకే సార్. రే వీళ్ళేం చేయలేరా, మనం వెళ్ళి ఆ నా కొడుకులు నరికేద్దాం. వెళ్ళు నరుకు. అప్పుడు ఆడికి నీకు తేడా ఉంది. అంటే మీ ఉద్దేశం ఇంత జరిగే చేతులు ముడుచుకొని కూర్చోవాలా? అవసరం లేదు. నీలకంఠం బలవంత వాడి గ్యాంగ్, ఆ గ్యాంగ్ని లేపేస్తే చాలు. కరెక్ట్. రాయుడు, నీకు ఆ నీలకంఠకు సంబంధించిన నెట్వర్క్, ప్లాన్స్, యాక్టివిటీస్ అన్నీ తెలుసు కదా? తెలుసు. చాలు. నేను మీ అందరికీ ఒక ప్లాన్ చెప్తాను, నాతో రండి. పదండి సార్. పర్లేదు చెప్పు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా? ఇప్పుడు ఇదే టాపికా? అవును. ఐ లవ్ యూ. అభి ఏంటిది? ఐ లవ్ యూ. సరే, నేను చెప్పింది తిరిగి చెప్తే. చెప్పు కమాన్. ప్రేమని ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమని ప్రేమిస్తుంది. కమ్ అగైన్.